నంద్యాల కాళికాంబ మాతా దేవాలయంలో ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి విశేషంగా పూజలు జరపడంతో పాటు కాళీమాతా సేవా సమాజం మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గత 8 సంవత్సరాల నుండి పల్లకి సేవ అనంతరం రాత్రి సమయంలో మాత్రమే జరగగా గడిచిన 8 నెలల నుండి అన్నప్రసాద వితరణ మధ్యాహ్న సమయంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావన శ్రీ అరవేటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, తిమ్మయ్య నరసింహ, రమేష్ పలువురు సభ్యుల సహకారంతో దాతల దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో కూడా నిరంతరం జరగాలని, ఇలా జరగడం వల్ల పేదల కడుపు నిండుతుందని, అప్పుడు మాత్రమే దేవుని మీద ధ్యాస భక్తిని పెట్టగలమని ఈ కార్యక్రమంలో సహకరించిన దాతలకు మరియు ఈ సేవలో పాల్గొన్న భక్తులందరికీ వారు కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ గారు అన్ని దానాల్లో గొప్పది ఉన్నవాడు లేనివాడికి సహకరించాలని, తద్వారా ఆ దేవుని కృపకు వారు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి సభ్యులు మరియు బీజేపీ సభ్యులు వైవి రమణ, పివి సుబ్బారెడ్డి, గోపి ఎల్లయ్య, బాలేశ్వరరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మాతాకి జై, జై కాళికమ్మ తల్లి మాతాకి జై. అన్ని దానాలకి అంటే గొప్పది అన్నదానము. ఈ కాళికమ్మ గుళ్ళో అన్నదానము గత 7 సంవత్సరాల నుంచి రాత్రి పూట జరిగేది. ఇప్పుడు కూడా 8 నెలల నుంచి మధ్యాహ్నము రాత్రి 2 పూట్ల అన్నదానం జరుగుతుంది. అన్నదానం ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ అన్నదానం విశిష్టత ఏమిటంటే గత 6 సంవత్సరాల నుంచి నైట్ పూట అన్నదానం జరిగేది. ఒకానొకప్పుడు అన్నదానం జరిగేటప్పుడు అందరికీ అన్నదానం చేశాము. తర్వాత సేవకులందరూ లాస్ట్న కూర్చొని తినాలని అనుకున్నప్పుడు ఒక 4 సాధువులు వచ్చి మాకు అన్నదానం ఏమైనా చేయగలరా మీరు అడిగారు. అడిగితే మేము 25 మంది కూర్చుని వాళ్ళు లేచి 4గురికి పెట్టడం వల్ల ఆ సాధువులు మా 25 మంది అన్నము 4గురే తినేశారు. ఇంకా ఏమైనా ఉందా అని అడిగారు. అంటే సాక్షాత్తు వచ్చింది భగవత్ స్వరూపులనే మాకు అర్థమైంది. అప్పుడే మా మనసులో సంకల్పం మొదలైంది, ఇక్కడ అన్నదానం జరగాలి. ఈ అన్నదానికి ఒక విశిష్టత ఉంది. ఈ గుళ్ళో వేలాది మంది రావాలి, అమ్మని దర్శించాలి, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు పొంది అష్టైశ్వర్యాలు పొందాలని మా కోరికతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చాము. ఈ కార్యక్రమంకు సహకరించిన భక్తులకు, దాతలకు మరియు ముఖ్యంగా ఈ ఇంట్లో పని వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ సేవ చేసే సేవకులకు మా కాళీమాత సేవా సమాజం తరపున, మా అధ్యక్షుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈ యొక్క కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ఒక సంవత్సరం నుంచి మధ్యాహ్నము రాత్రి అన్నదాన కార్యక్రమము నిర్విరామంగా జరుగుతున్నది. ఈ భక్తుల సహకారంతో ఈ యొక్క సేవా సమాజం నిర్మించి ఈ సేవా సమాజం ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో వాళ్ళందరికీ ఈ యొక్క సేవను ప్రారంభించినాము. అమ్మవారి దయ వలన ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఇది బాగా జరుగుతుంది. ఇదే ప్రకారము జరగాలనేది మా యొక్క కోరిక. తర్వాత ఇంకొకటి కూడా ఏమంటే ఇచ్చే దాతలు కూడా ధారాళంగా ఇస్తున్నారు. దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టాలా అనే దీని మీద ఇచ్చేస్తున్నాము. దేవస్థానంలో అన్నప్రసాదం కానీ అన్నదానం కానీ చేయడం వల్ల ఆ దేవస్థానానికి ఒక విశేషమైన విశిష్టత కలుగుతుందని మా యొక్క ఆలోచన. గతంలో 8 సంవత్సరాల నుండి రాత్రి వేళలో అన్న వితరణ కార్యక్రమం ప్రజలకు, భక్తులకు చేసేటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ భక్తులకు అందజేస్తూ కమిటీ వారు గొప్ప సేవను చేస్తున్నారు. వారి సేవను ఈ సందర్భంగా కొనియాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దేవాలయం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేవాలయంలో భక్తులు రావాలన్నా, ఒక మన దేశం కోసం కానీ సమాజం కోసం కానీ ఒక స్థానం ఏదైనా ఉందంటే, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎక్కడ చెప్పుకోవాలంటే దేవస్థానంలో చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యను ఇక్కడ చెప్తే ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. మరి అటువంటి దేవస్థానం నందు భక్తులు వచ్చినప్పుడు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ విధంగా అన్న వితరణ చేసినటువంటి కమిటీ పెద్దలు అరవేటి శ్రీనివాసులు గారు, విజయ్ గారు, మిగతా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పేరు పేరున వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.